హరిహర వీరమల్లు సినిమాని ఆపే దమ్ము ఎవరికీ లేదంటూ క్లారిటీ ఇచ్చారు నిర్మాత దిల్ రాజు. ఇండస్ట్రీలో థియేటర్ల ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య నెలకొన్న సమస్యకి ఈ సినిమా రిలీజ్ కి ముడిపెట్టడం సరికాదన్నారు. ఏదో మిస్ కమ్యూనికేషన్ వల్లనే ఏపీ డిప్యూటీ సీఎం రాంగ్ మెసేజ్ వెళ్ళిందంటూ చెప్పారాయన. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏపీ ప్రభుత్వాన్ని పట్టించుకోవడం లేదంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం తర్వాత చోటు చేసుకున్న పరిణామం ఇదే. దిల్ రాజు కంటే ముందు మరో నిర్మాత అల్లు అరవింద్ స్పందించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా దిల్ రాజు స్పందన తర్వాత ఇక ఈ ఇష్యూకి బ్రేక్ పడినట్లేనా? హ్యావ్ ఎ లుక్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న కలెక్షన్, రెంటల్ వివాదం కాస్త హరిహర వీరమల్లుకు చుట్టుకోవడంతో నిర్మాతలంతా ఒకరి తర్వాత ఒకరు బయటికి వస్తున్నారు. ఆదివారం అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ వినిపించారు. అసలు ఆ నలుగురిలో నేను లేనని, పవన్ కళ్యాణ్ వాదనలో నిజముంది అన్నారు. సోమవారం నిర్మాత దిల్ రాజు కూడా తన వెర్షన్ వినిపించారు. అసలు ఈ సమస్య రాంగ్ ట్రాక్ పట్టిందని, మిస్కమ్యూనికేషన్ తో ఏపీ డిప్యూటీ సీఎం దగ్గరకు వెళ్లింది అన్నారు. హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీ ప్రకటించక ముందే ఈ కలెక్షన్స్, రెంటల్ సిస్టమ్ పై వివాదం మొదలైందని స్పష్టం చేశారు. అంతేకాదు రాబోయే 2 నెలల్లో పెద్ద పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయని, సినిమా ఇండస్ట్రీని కాపాడుకునేలా వ్యవహరించాలని కోరారు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ఎవ్వరికీ లేదన్నారు. ఇది ఎక్కడ మొదలైందంటే ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ అక్కడ ఒక మీటింగ్ చేసుకున్నారు. సో ఇట్లా థియేటర్లు వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి మాకు పర్సంటేజ్ విధానం ఉంటే బాగుంటుంది అని. ఈ లోపలనే ఈ ఎపిసోడ్ అంతా ఇంకొక సైడ్ డైవర్ట్ అయింది. కళ్యాణ్ గారి సినిమా మీదకి ఇది డైవర్ట్ అయ్యి కళ్యాణ్ గారి సినిమాని ఇలా అనుకుంటున్నారు. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము, ధైర్యం ఎవ్వడు ఆలోచించడు. దానికి ముందు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హరిహర వీరమల్లుని ఆపేందుకే ఈ వివాదం తెచ్చారంటూ స్పష్టంగా తన అభిప్రాయం చెప్పారు. అసలు ఇండస్ట్రీకి ఏం సాయం కావాలన్నా తాము చేస్తామని అంటూ ఉంటే ఇలా చేయడం సరికాదన్నారు. మా ఉప ముఖ్యమంత్రి గారు హీరోగా నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగానే బంద్ అనేటువంటి అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది? ఇవాళ ఇంత మంచి వాతావరణం ఉన్నప్పుడు మాకెవరితో సంబంధం లేదనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి దామోదర్ ప్రసాద్ గారి మాటలను కానీ, దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి ఒక మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ వ్యక్తి గురించి కానీ నేను చెప్పేది ఒకటే, మీరు వాస్తవాలను గ్రహించి ముందుకు రండి. ఇవాల్టి వరకు ఏనాడైనా ఏ సినిమాకి సంబంధించినా సరే మీకే చిన్న ఇబ్బంది అయినా కల్పించామా మేము? ఈ వ్యవహారంలో అటు అల్లు అరవింద్ కానీ, ఇటు దిల్ రాజు కానీ ఈ అంశంలో తమని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదనే చెప్పుకొచ్చారు. అదే సమయంలో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తారనే అంశంపై స్పష్టంగా ఒకటే మాట చెప్పారు. ఆ నిర్ణయం ఎవరూ తీసుకోలేదని, ఒక్క కరోనా సమయంలో తప్ప ఇప్పటిదాకా థియేటర్లు మూసేసిన చరిత్రే లేదని దిల్ రాజు కూడా సోమవారం గుర్తు చేశారు. దాంతోపాటే సినిమా ఇండస్ట్రీలో థియేటర్ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఏ పద్ధతిలో షేరింగ్ ఉండాలనే సమస్య కూడా కొద్ది రోజుల్లోనే పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి తప్ప ఖచ్చితమైన ప్రకటన అయితే రాలేదు.